సోమవారం రోజు మా తమ్ముడు ప్రస్తుత జెడ్పీటీసీ మాజీ సింగిల్ విండో అయినటువంటి చిన్నపోల్ రెడ్డి అరెస్టు చేయడము, అదే రోజు ఎఫ్ఐఆర్ చేయడము, తర్వాత అదే రోజు రిమాండ్ పంపడము, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి ఇదంతా కూడా మీకు తెలిసిన విషయమే. దాని గురించి ఇప్పుడు మేము దాంట్లో ఏం రాసినారంటే క్లియర్గా మన సిఐ గారి ప్రెస్ నోట్ ఏం రాసినారంటే, గత 2010-11 మధ్య కాలంలో ఐసీటీపీ స్కీమ్ కింద 34 లక్షల రూపాయలు మేము అక్రమాలకు పాల్పడి 34 లక్షల రూపాయల్లో 24 లక్షల రూపాయలు సమ్ అమౌంట్ కాజేసినారని చెప్పి దాని మీద ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో రాయడము, సిఐ గారు స్వయంగా పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. మేమేమడుగుతున్నామంటే, ఓకే మీరు అన్నట్టు 2010-11లో మేము చేసినామని అంటున్నాము. 10-11లో చేస్తే 14-19 వరకు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది. మీరు ఆ రోజుల్లో ఎందుకు చర్య తీసుకోలేకపోయినారు? మేము చేసినట్టే ఓకే సరే మీరు తీసుకోలేదు. 19 నుంచి 24 వరకు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నది. ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేము ఇలాంటి ఏదైనా లోపాలు చేసింటే మేము సరిచేసుకోవడానికి అవకాశం లేదా? ఏమైనా మాకు అవకాశం ఉంది కదా, మాకు సమయం ఉంది కదా, మేము ఒకవేళ చేసినట్టే. కాకపోతే ఇక్కడ కూడా ఈ కంప్లైంట్ ఇప్పడం కూడా ఎవరు ఇప్పించినారు? ఈ మామూలుగా మహేష్ అనే సీఈఓ, గతంలో ఉన్న సీఈఓ ఇలాంటి అక్రమాలు పాల్పడతానని చెప్పి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ అతన్ని డిమోషన్ చేసి క్లర్క్గా చేయడం జరిగింది. ఆ క్లర్క్ని మన ఇప్పుడున్న ఈ కూడా ప్రభుత్వం బద్వేలకు సంబంధించినటువంటి నాయకుడు, అదే విజయమ్మ గారి కుమారుడు రితీష్ రెడ్డి గారు, తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఏం జరిగిందంటే, ఆ సీఈఓను లోపరుచుకొని వాడికి ప్రమోషన్ ఇప్పిస్తామని చెప్పి వాడిని మభ్యపెట్టి వాడి ద్వారా ఈ తప్పుడు కేసు ఇప్పించి అది కూడా ఇచ్చిన ఓకే ఎలాంటి మాకు వితౌట్ నోటీస్ మేము ఈ విధంగా 34 లక్షల రూపాయలు అక్రమం జరిగినది అదే సింగిల్ విండో అధ్యక్షునికి 1-2 సార్లు నోటీసులు ఇవ్వడం అనేది చట్టంలో ఉంది కదా. ఇచ్చిన తర్వాత ఆ అధ్యక్షుడు, ఆ మాజీ అధ్యక్షుడు ఏదైనా రెస్పాండ్ అయ్యి కాకుండా ఉంటే మీరు క్రిమినల్గా కేసులు పెట్టి లోపల పంపడం అనేది సహజం. ఏ విధమైన వితౌట్ నోటీస్ లేకుండా అప్పటికప్పుడు అరెస్ట్ చేయడం, అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే రిమాండ్ నాన్ బెయిలబుల్ కేసు పంపడం ఎంతవరకు సహజం ఇదంతా. ఇదే ఈ కూటమిలో జరిపిన గత 2 సంవత్సరాల నుంచి మీరు అందరూ కూడా చూస్తూనే ఉండరు. మాకు అందరితో పాటు మేము ఈ రిక్షాకారులు మేము అందరితో పాటు ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇంటిని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాలుగా నోటీసులు ఇచ్చి అధికారుల ద్వారా వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏమంటే మేము ఆ దేవుని వల్ల ఆ న్యాయస్థానం కూడా హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ అధికారులందరికీ కూడా హైకోర్టు వారి చీవాట్లు పెట్టడంతో అంతవరకైనా కానీ మేము వీళ్ళు ఏమీ చేయలేక ఆగిపోయాము. ఇప్పుడు మళ్ళీ ఇది కొత్తగా మొదలుపెట్టి ఈ తల్లి కొడుకులు ఈ విధంగా మొదలుపెట్టింది. దీంట్లో ఏమైందంటే, మమ్మల్ని రేపు బద్వేలు మండలము ప్లస్ మున్సిపాలిటీలో కొంత ఏరియాలో మాకు బంధువులు మంచి చెడ్డ మా వర్గము మా పిల్లలు బాగున్నాం కాబట్టి ఎటు తిరిగి ఈ మున్సిపాలిటీ దాదాపు లోకల్ బాడీ సెలక్షన్లో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని యాక్టివ్ రాజకీయాలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం పూర్తిగా మొదలుపెట్టి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. కానీ మేమేం చెప్తున్నామంటే, మాకు ప్రతి విషయంలో మా ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, అవినాష్ రెడ్డి సార్ కానీ, అదేవిధంగా మా అధ్యక్షుడు జగన్మోహన్ గారు ప్రతి విషయంలో మాకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళు మాకు అండగా ఉండరు. వాళ్ళ అండదండలతో మేము ప్రతి విషయంలో కూడా పార్టీ కోసం ఇలాంటి భయాలకు మేము లొంగేది లేదు. ఎంతవరకైనా మేము ముందుకు పోయేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతున్నాం. రేపు జరగబోయే లోకల్ బాడీ సెలక్షన్లో కావచ్చు, ఇంకా వేరే విషయాల్లో కావచ్చు, మా కార్యకర్తలు ఏ అన్యాయం జరిగినా కూడా మేము వాళ్ళకి ఎన్నుదన్నుగా ఉంటాం. అదేవిధంగా మేము చేసిన ఈ అక్రమ కేసు గురించి కూడా మేము ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా ఆశ్రయిస్తాము. వీళ్ళు చేసిన ఈ తప్పుడు అక్రమ కేసును న్యాయస్థానం దృష్టిలో పెట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. కానీ మరి ముఖ్యంగా ఒకటైతే చెప్పగలుగుతాను, ఇది ఇట్లనే ఉండదు. కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. ఈరోజు ఒకటి జరిగే చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మా కుటుంబాన్ని వేదనకు మనోవేదనకు గురి చేయొచ్చు. రేపు జరగబోయే రోజుల్లో మీకు ఈ మనోవేదన ఎలా ఉంటుందో మీకు మీ కార్యకర్తలకు మేము కూడా రుచి చూపించే కార్యక్రమం తప్పకుండా జరుగుద్ది. మా నాయకుడు కూడా చెప్తాడు, మా జగన్మోహన్ రెడ్డి సార్ కూడా 2.0 ఉంది. ఆ 2.0 అనేది డిఫరెంట్గా కూడా ఉంటుంది అనేది ఆయన అంటున్నాడు. ఆయన అడుగుదలలో మేము నడుస్తాము. ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం అయితే చెల్లించుకునేదని సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని మీ ద్వారా మేము వారికి తెలియపరుచుకుంటున్నాం.